ప్రపంచవ్యాప్తంగా 9000 ప్రదర్శనలు ఇచ్చినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ శివారెడ్డి 10 నిమిషాలు మనల్ని ఎంటర్టైన్ చేస్తే ఎలా ఉంటుంది? కిక్ ఉంటుందా? ఎస్, శివారెడ్డి భయ్యాకి నేను స్వాగతం చెప్తా ఉన్నా. ఇవాళ ప్రత్యేక సత్కారం అందుకోబోతా ఉన్నాను. కానీ శివారెడ్డిని ఇప్పుడు మనందరికీ ఒకసారి నిన్న ఎంత తుఫాన్ వచ్చింది, ఆ చిరుచల్లులు కురిపిస్తాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతంలో నిలబడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడెప్పుడో 89లో వచ్చాను, ఇక్కడికి ప్రోగ్రాం చేశాను. మళ్ళీ ఇప్పుడు మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాకెంతో ఇష్టమైనటువంటి ఒక కుటుంబ సభ్యుల్లాగా మేమందరం డైలీ కలుసుకుంటూ ఉంటాం. అలాంటి సాయి కుమార్ అన్నకి కొమరం భీం జాతీయ పురస్కారం జరుగుతూ ఉందంటే వెంటనే నాగబాల సురేష్ అన్న చెప్పగానే సాయి అన్న ఇంత మంచి అవార్డును అందుకుంటున్నందుకు నేను వస్తాను అని చెప్పేసి వెంటనే రావడం జరిగింది. కొన్నేళ్లుగా సొంత తమ్ముళ్లాగా నన్ను చూసుకుంటున్నటువంటి మా బాబు మోహన్ అన్న కూడా ఇక్కడ ఉండడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇద్దరు అన్నయ్యల మధ్య ఈ ముద్దుల తమ్ముడు ఇక్కడ మీ ముందున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, చాలా వరకు రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటల్ని తీసుకొని నేను కామెడీగా చెప్తూ ఉంటాను. ఎగ్జాంపుల్కి నేను మా ఆవిడ, మా పెద్ద పాప చాలా అల్లరి పిల్లగా ఉండింది. అల్లరి పిల్ల ఉంటే ఏంది ఇది ఇంత అల్లరి చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ చిన్న పాప పుట్టిన తర్వాత పెద్ద పాప చాలా బుద్ధిమంత్రాలైంది. అరే ఇది చాలా బుద్ధిమంత్రాలైంది కదా అని పుసుక్కున మా భార్యతో అనంగానే వెంటనే మా భార్య అన్నది, ఏమండి మన పెద్ద పాప పేరు ముద్దుగా బుద్ధి అని పెట్టుకుందామంది. వద్దు అన్నాను. లేదు బుద్ధి అని పెడదాం. వద్దు, బుద్ధి వద్దు, బుద్ధి సరే పెట్టు నీ ఇష్టం అన్నాను. భార్యల మాట మనం వినకపోతే మన బతుకులు, మనకు ఫుడ్ పోదు కదా, రాదు కదా. సరే భార్య మాట విన్నాను, మా ఆవిడ మాట విని బుద్ధి అని ఎంత వద్దన్నా కూడా పెట్టింది, బుద్ధి అని పెట్టింది. ఆమె బుద్ధి అని పెట్టిన తర్వాత నేను ఒక్క అడుగు కూడా బయటికి ఇంట్లో నుంచి బయటికి పెట్టలేకపోయానండి. ఎందుకంటే అడుగు బయట పెడితే చాలు మా పాప ఫ్రెండ్స్ అటుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు, అంకుల్ బుద్ధి లేదా, అంకుల్ బుద్ధి లేదా అంటున్నారు. నాకు బుద్ధి లేదనుకుంటున్నాడు పక్కింటోడు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఎలాంటివి క్రియేట్ అవుతాయంటే ఇట్లా క్రియేట్ అవుతాయి. మనకు తెలియకుండానే మన మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. చాలా వరకు రకరకాల వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇందాక మా నాగబాల సురేష్ అన్న నన్ను శివారెడ్డి గారు వేదిక మీదకి రావాలి అని అంటుంటే నేను లేస్తూ ఉంటే టక్కన ఒక ఆయన చేయి పట్టుకొని ఆపేసిండు, వెనకాల నుంచి వెళ్ళి చేయి పట్టుకొని సెల్ఫీ కోసం అని టక్కన ఆపిండు. ఏందన్నా అన్న కోపంగా అనేసరికి సెల్ఫీ అడిగితే మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని, నీది మస్తు ఉంటుందన్నా. నాది మస్తు ఉంటుందా? ఏంటిదన్నా అన్న. మిమిక్రీ అన్న. నీ దండం పెడతారా నాయన, నీ మిమిక్రీ మస్తు ఉంటుందన్నా అని చెప్పచ్చు కదా. లే అన్న నీది మస్తు ఉంటుందన్న ఆట. సో ఇట్లా గమ్మత్తుగా ఏది వస్తే అది మాట్లాడేస్తుంటారు. అక్కడ దాకా ఎందుకండి, మొన్న హరీష్ రావు అన్న సిద్దిపేటలో ప్రోగ్రామ్ ఉంటే పిలిచిండు, పోయినా ఆడ మిమిక్రీ చేస్తుంటే ఒక అవ్వ, పెద్దవ్వ లేచి నడుచుకుంటూ పోతూ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడ్డది కదా, సాయం చేద్దామని చెప్పేసి కిందికి పోయి ఆ అమ్మ చేయబట్టుకొని పైకి లేపిన. ఆ అవ్వ నన్ను అన్న మాట చూడు, నన్ను లేపిన ఆవు కొడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఒరిని ఈ లేపుడికి ఆ లేపుడికి ఎంత తేడా ఉంది చూడండి. నేను ఏదో కింద పడితే లేపినా, ఆమెమో ఏకంగా పైకి పంపిస్తుంది. అదేందమ్మా అంత మాట అన్నామంటే, లేదు బిడ్డ నన్ను కింద పడితే లేపినా కదా, ఆ దేవుడు నిన్ను ఇంకా పైకి తీసుకురావాలని కోరుకున్నాను. ఆ చెప్పేది కరెక్ట్గా లేకపోతే ఇలాంటి అర్థాలు వస్తున్నాను. సో ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం సరదాగా తీసుకొని చెప్పొచ్చు. భార్యాభర్తలు అంటే తెలుసు కదా మీ అందరికీ. నేను మామూలుగా బయటికి వెళ్తూ ఉంటే మా భార్య పిలిచింది, ఏమండి ఏందే, ఏం లేదు మన ఇంటికి డోర్లకి కిటికీలకి లావాటి కట్టెన్స్ కొనుక్కరమన్న, దొడ్డు కట్టెలు కొనుక్కరమన్న. ఎందుకే దొడ్డు కట్టెలు? ఆ ఎదురింటి నాగబాల సురేష్ గారు ఎప్పుడు చూడు ఇటే చూస్తున్నాడు. ఓ స్పీచ్ మోహమా, ఆయనకి నీ ఫేస్ కనబడక కానీ ఒకసారి నీ ఫేస్ చూపించు, ఆయనే కొనుక్కుంటాడు కట్టెలు అని చెప్పా. అది మనసులో పెట్టుకుంది నా మీద. కోపం అంటే నన్ను ఇంత మాట అంటావా అని కోపం పెట్టుకుంది. కోపం పెట్టుకున్న తర్వాత కాలు బయట పెట్టాను. మా కాలనీలో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయని చెప్పేసి మణికొండలో మున్సిపాలిటీ వ్యాన్ వచ్చేసి ఆ కుక్కలన్నింటినీ తీసుకొని పోతూ ఉంటే నేను అన్నాను, ఏమే ఒక చిన్న ఫోన్ కాల్తో చూడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పిచ్చి కుక్కలన్నింటినీ వ్యాన్లు వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా, ఎందుకైనా మంచి మీరు ఇంట్లోకి రండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? అయ్యో రామ నేనేమన్నాను, నువ్వేదో అన్నావు, మనసులో పెట్టుకుని ఏదో అన్నావు. నేనేమీ అనలేదండి. ఎప్పుడు చూడండి నన్ను దంపతి తింటుంటారు. ఎదురింటి స్వాతిని చూడండి, వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంట. మీరు ఉన్నారు ఎందుకు ఎప్పుడు నా మీద చిరుబుర్లు ఆడుతుంటారు ఏంటి? ఆ ఎదురింటి స్వాతిని వాళ్ళ ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంట. మీరు ఉన్నారు ఏం చూసుకుంటున్నారు? ఓ స్పిచ్ మోహ, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాది కారప్పొడి వ్యాపారం, తెమ్మంటావా? అమ్మ వద్దు, ఎందుకు మంట మాట్లాడితే నాకు మాట ఎలా
సో ఈ విధంగా భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలను కూడా మనం సరదాగా తీసుకొని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు సాయి కుమార్ గారు, డైలాగ్ కింగ్ హీరో సాయి కుమార్ గారు మంచి మనసు, మానవత్వం, ఫ్రెండ్షిప్ విలువలు తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సన్మానం జరుగుతున్న సందర్భంగా, ఈ కొమరం భీం జాతీయ పురస్కార అవార్డు ఇస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ, వైఎస్ రాజశేఖర్ గారు కానీ పైనుంచి ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తారు? ముందుగా ఆయనకు ఇష్టమైనటువంటి ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర్ గారు, ముందుగా రాజశేఖర రెడ్డి గారు. నమస్తే చెల్లెమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఈరోజు కొమరం భీం జాతీయ పురస్కార అవార్డు అందుకుంటున్నటువంటి డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కడున్నా ఆయనకి నా దీవెనలు నిండుగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈ విధంగా వైఎస్ రాజశేఖర్ గారు మాట్లాడే విధానం తీసుకొని చెప్పొచ్చు. మీరు చప్పట్లు కూడా కొట్టొచ్చు, దానికేం నేను అభ్యర్థించడం, దానికేం ట్యాక్స్ కట్టరు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చప్పలు కొడితే అరెస్ట్ చేయడానికి రాలేదు, మీరు చప్పలు కొడితే ఎట్లా కొడతారా అని చూడడానికి వచ్చారు వాళ్ళు, అంతే. ఓకే రైట్. ఇప్పుడు అదే నందమూరి తారక రామారావు గారు అయితే, నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఏ దేశమేగినా, ఎందుకు కాలడినా, పొగడనా నీ తల్లి భూమి భారతిని అన్నట్టుగా ఈరోజు కొమరం భీం గిరిజనుల నాయకుడు, మనకు ఎంతో అందదండలు ఉండేటువంటి, ఆయన ప్రాణ త్యాగం చేసినటువంటి కొమరం భీం అవార్డు అందుకుంటున్నా నా తమ్ముడు సాయి కుమార్ గారికి కోటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారు? ఈరోజు నిజంగా సాయి కుమార్కి నా తమ్ముడు ఆయనకు అవార్డు ఇస్తున్నారంటే, ఇంత దూరం నేను రావడానికి కారణం అతను అవార్డు అందుకుంటుంటే నా కళ్ళారా చూడాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకో తమ్ముడు జగన్ కూడా వచ్చాడు. మా అందరికీ ఇన్స్పిరేషన్ కమెడియన్ బాబు మోహన్ గారు కూడా రావడం, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుంటే నిజంగా అసలు నాతో పాటు రామ్ చరణ్ కూడా తీసుకొస్తే బాగుండు అనిపించింది. ఏదేమైనా తప్పకుండా నాగబాల సురేష్ గారు పిలిస్తే రారనుకున్నారా? లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాయించుకున్నాడు, వారణాసుడు తను వరుస మార్చుకున్నాను కూడా. అదే వేడి, అదే పౌరుషం, దెబ్బ కాయ. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందనే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా వస్తా. ఈ విధంగా సరదాగా చిరంజీవి గారు మాట్లాడితే తీసుకొని చెప్పొచ్చు. అదే నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? బాలకృష్ణ గారు ఉండగా మాట్లాడుతున్నాడుగా. ఈరోజు భారత కల్చరల్ అకాడమీ వారు ఆదివాసీ సాంస్కృతిక పరిషత్ ఓం సాయి తేజ ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో కొమరం భీం జాతీయ పురస్కార ప్రదానము 2021-24 డైలాగ్ కింగ్ మోహన్ బాబు మోహన్ గారు సాయి కుమార్ గారు వారికి ఇస్తున్నటువంటి అవార్డులకి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే విచ్చేసినటువంటి నా నందమూరి అభిమానులకు, సినీ అభిమానులకు, సాయి కుమార్ గారి అభిమానులకు, బాబు మోహన్ గారి అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎత్ర నాచంతే తత్ర పూజంతే అన్నట్టుగా యథా నాస్తి తదా దుర్భిక్షం, ఎత్ర బుల్బిల్ సిద్ధగా రహే అమరా శుక్లం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం, ఏదో నాస్తి తదా దుర్భిక్షం అన్నట్టుగా ఎక్కడైతే ఆడదాన్ని పూజిస్తారో అక్కడ మరి అన్నట్టుగా ఈ ఊర్లో జరుగుతున్న నాన్నగారు కూడా ఆ రోజుల్లో చాలా చక్కటి సాంప్రదాయాలతో చక్కగా కొమరం భీం అవార్డు అందుకోవడం అనేది అది పూర్వజుల సుకృతం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ విధంగా థ్యాంక్ యూ. బాలయ్య బాబు గారు మామూలుగా మాట్లాడితే ఇలా ఉంటుంది, అదే డైలాగ్ చెప్పమంటే అది ఇంకా దానికి గ్యాప్లు ఉండవు అనమాట. ఓన్లీ మామూలుగా స్పీచ్ ఇచ్చినప్పుడే గ్యాప్లు ఉంటాయి, డైలాగ్ చెప్తే మాత్రం గ్యాప్లు ఉండవు. డైలాగ్ చెప్పమని ఒక అభిమాని అడిగారు, అప్పుడు డైలాగ్ ఎలా చెప్తున్నాడు చూడండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరుకొచ్చి మా ఏరియాకొచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్లడీ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారే అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ కలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ కలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాలు భయం, నేనంటే 2 రాష్ట్రాల ప్రాణం. దమ్మిడి అని నీ అబ్బా
ఫ్లూటు జింక ముందు ఊదు, సాయి కుమార్ ముందు కాదు. దమ్మిడి అని ఈ అబ్బా ఎంతో మందికి అవార్డులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఈ అవార్డు ఈస్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. కాలు దువ్వే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారనడానికి వ్యత్యాసం ఉందా? కొడక్క కొట్టండి చప్పట్లు. ఈ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడే విధానాన్ని తీసుకోండి సార్. ప్రకాష్ రాజ్ గారు, ఈరోజు కొమరం భీం అవార్డు అందుకుంటున్నటువంటి ఆ సాయి కుమార్ గారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నేను అసలు మోనార్కని, నన్నెవరు మోసం చేయలేదు. దట్ ఈస్ ప్రకాష్ రాజ్. ఎలా సాయి, కంగ్రాచులేషన్స్. ఈ విధంగా మామూలుగా మోహన్ బాబు గారు అనుకోండి, కరుస్తే నరికిస్తా. ఎన్ని అవార్డులు వచ్చాయని కాదు, కొమరం అవార్డు వచ్చిందా లేదా అనేది ఓన్లీ వన్స్ ఫసక్. ఈ విధంగా మోహన్ బాబు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఓకే. ఈరోజు కొమరం భీం జాతీయ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి మా సాయి కుమార్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాగబల సురేష్ గారికి, అలాగే ఆయన సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా అది లెక్క ఇంకా గట్టిగా కొట్టాలి. అవునా కాదా, అవునా కాదా, అది లెక్క. ఈ విధంగా తెలుసుకొని సెలవు తీసుకుంటాను. సరే, థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమం మనకు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు, అండ్ అవార్డ్స్ ఉన్నాయి, సన్మానాలు ఉన్నాయి, సత్కారాలు ఉన్నాయి. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సెలవు తీసుకుంటాను.